ఓకే ఓకే రైట్ వెంకటరెడ్డి గారు చెప్పండి. నమస్కారం. నమస్తే. మొత్తం మీద ఇటు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్న చందంగా నడుస్తూ ఉంది. మరి వెంకటస్వామి గారు సెల్ఫ్ డిఫెన్స్ చేసుకుంటున్నారు, అలాంటివి ఏమీ కాదు అని చెప్పేసి. సో రేణుకా చౌదరి చేసినటువంటి వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల మీద మీ యొక్క అనుభవం విధంగా కూడా ఏ ప్రకారంగా ప్రభావం పడే అవకాశం ఉందంటారు? ఒకటే సాయి గారు, రేణుకా చౌదరి గారు ఏదో భవిష్యవాణి కాదు. ఆమె చెప్పిందే వేదం అనుకోవడానికి ఏం వీల్లేదు. ఆమె ప్రత్యక్ష ఎన్నికలలో పోటీ మానేసి చాలా కాలం అయింది. ఏదో దయాదాక్షిణ్యాల మీద ఈ మధ్యన అక్కడ ఇక్కడ ఢిల్లీ నుంచి వచ్చినటువంటి రిపోర్టు ప్రకారంగా ఆమెకు రాజ్యసభ ఇచ్చినటువంటి సందర్భం బయట. అంతే తప్ప ఆమెకు అంతకంటే ఎక్కువ లేదు. తెలంగాణ ఉద్యమంలో ఆమె వ్యతిరేకంగా ఉన్నది. ఏదో ఖమ్మం రాజకీయాలు, అసలు ఎన్టీ రామారావు ఆ రోజు పార్టీ పెట్టినప్పుడు ముందుకు వచ్చి చేసినటువంటి దాంట్లో ఆమె జీవితం అనేటువంటిది, రాజకీయ జీవితం కొంతవరకు ముందుకు వచ్చినటువంటి మాట వాస్తవం తప్ప ఆమె ఫైర్ బ్రాండ్ కాదు. ఆమె మాట్లాడేది వేదం కాదు. ఆమె మాట్లాడేది భవిష్యవాణి కాదు. నెంబర్ 1. నెంబర్ 2, ఆమె మాట్లాడిన దాంట్లో ఒక భాగం కరెక్ట్. ఏది? కాంగ్రెస్ మీద తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉన్నమాట వాస్తవం. కానీ ఇక వెంటనే టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. అది నా అభిప్రాయం వెంకటస్వామి గారు. అది కాంగ్రెస్ మీద తీవ్ర వ్యతిరేకత ఉందని అన్నదా? వీళ్ళు చెప్తున్నారు కదా, వీళ్ళు చెప్తున్నదని మనం వీడియో ప్లే ఉందండి, అందులో స్పష్టత ఎక్కడ కనపడలేదు అనుకుంటే. వెంకటస్వామి గారు మనం అనుకుంటే కనుక ఒకసారి ప్లే చేసి చూద్దామా? మరి అది స్పష్టత లేదు. చూద్దాం ఒకసారి ప్లే చేయండి. ప్లీజ్ ఒకసారి ప్లే చేయండి. బీజేపీ వాసన చూస్తాం. మా క్యాడర్ నంబర్ని వాళ్ళకి మనుషులు లేరు కాబట్టి వాళ్ళు తీసుకుంటే మన దగ్గరే వాళ్ళకి అలవాటు వాళ్ళు నేర్చుకుంటారు కదా. టీఆర్ఎస్ పుంజుకుంటాం. బీజేపీ వాసన చూస్తాం. మా క్యాడర్ నంబర్ని వాళ్ళకి మనుషులు లేరు కాబట్టి వాళ్ళు తీసుకుంటే మన దగ్గరే. బట్ చూసాం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా విన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా గ్రాఫ్ తగ్గుతోంది అని అన్నారు ఆవిడ. సో బీఆర్ఎస్ పార్టీ పుంజుకుంటోంది అని అన్నారు. సో చెప్పండి వెంకటరెడ్డి గారు. మ్యూట్లో ఉన్నారు వెంకటరెడ్డి గారు, మీరు మ్యూట్లో ఉన్నారు. బీజేపీ గురించి అంటుంది. ఈడీ రైలు చేసి క్యాడర్ గుంజుకుంటున్నా అంటుందన్నా. ఈడీ రైలు చేసి సరే ఇంకేదైనా కొత్త మాట అనుకున్నాను. అదేనా? ఓకే. ఇప్పుడు ఒక్కటండి సాయి గారు, వస్తుందా వాయిస్? వస్తుందా సాయి గారు? మీరు గత 2 మాసాల నుంచి బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ నడుస్తుంది అనే మాట తో ఏకీభవించే పరిస్థితులు భారతీయ జనతా పార్టీ లేదు. నెంబర్ 1. ఏ దాంట్లో రెండిట్లో అభివృద్ధి కోణంలోనా, అభివృద్ధి నమూనాలనా, లేకపోతే ఈ రాష్ట్రాన్ని బాగా అభివృద్ధి చేసిందా, లేకపోతే అవినీతికి సంబంధించి మీరింత అంటే మేమింత, మీరు తిన్నారంటే మీరు తిన్నారు, కాళేశ్వరంలో మీరు అంత తిన్నారంటే ఇంత తిన్నారు, కాదు మీరు ఇది అది అని, ఇదే కదా జరిగింది. ఇది చర్చ. ఈ చర్చ ఆహ్వానించవలసిన చర్చ. వాళ్ళు ఒకరి మీద ఒకరు ఆరోపణలే, వేరే ఏముందో చెప్పండి. మీరు అంటున్నారు కదా 2 నెలల నుంచి జరుగుతుందనే ప్రజలు గమనిస్తారు కదా. 9.5 ఏళ్ళ ఆ పాలనలో ఏం జరిగిందో ప్రజలు పక్కకు కూర్చుని పెట్టినారు. వాళ్ళు ఇప్పటి కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మేము తప్పు చేసినాం అనేటువంటి కోణంలో ఎప్పుడు కూడా మాట్లాడలేదు. ప్రజలే తప్పు చేసిండు అంటారు. వాళ్ళు ప్రజలు తప్పు చేసిండు మమ్మల్ని ఓడించి అంటారు. ఉంటుందా ఎక్కడైనా రాజకీయాల్లో? అది ఆత్మవిమర్శ ఉంటుంది కదా, ఆత్మావలోకనం ఉంటుంది కదా, జరిగిందని అంచనా వేసుకుంటారు కదా. ఇప్పటికీ లేదు, ఏదో మాట్లాడుతున్నారు. ఇప్పుడు 40-50 యూట్యూబ్ ఛానల్లో నడుపుతున్నారు. ఆర్థికంగా బలపడ్డారు కాబట్టి 1400 కోట్లు ఉన్నాయి కాబట్టి క్విట్ ప్రోగో డబ్బు వచ్చిందని చెప్పి వాళ్ళ కూతురు కేసీఆర్ గారి కూతురే చెప్తుంది, నిన్న మన చెప్తుంది. వాటికి ఎవరు సమాధానం చెప్పాలి? ఇప్పుడు ప్రజలంతా పిచ్చోళ్ళ అనగానే కదా. కాంగ్రెస్ అసమర్థ పాలన, అవినీతి పాలన ఉందనేటువంటిది ప్రజలకు తెలుసు. అదేవిధంగా గతంలో వీళ్ళ పాలన అంతే ఉంది, అంతకంటే ఎక్కువ ఉంది అనేటువంటి విషయం తెలుసు. ఏ దాంట్లో పోటీ పడ్డారు చెప్పండి? అప్పులు చేయడంలో ఇద్దరు రెండు ఒకటే, నిరుద్యోగ సమస్యను పరిష్కరించడం కుటుంబ నీకు అవకాశం వచ్చిన మాట్లాడు. అరే అవకాశం వచ్చిన మాట్లాడు. చర్చ దాని మీద పెట్టండి.
వెంకటస్వామి గారు అది అది వెంకటస్వామి గారు ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. కాదు కేంద్ర అసమర్థ పాలన గురించో పేపర్ లీకేజ్ గురించో నీట్ పేపర్ గురించో మాట్లాడదామా? మాట్లాడండి, మాట్లాడుతూనే ఉన్నారు కదా, మాట్లాడదామా? మాట్లాడమను. దాని మీద మాట్లాడితే ఎక్కడి నుంచో ఒక్క నిమిషం వెంకటస్వామి గారు వాడిని కంక్లూడ్ చేయనివ్వండి. వెంకటస్వామి గారు ఒక్క నిమిషం వాడిని కంక్లూడ్ చేయండి. వెంకటరెడ్డి గారు మీరు చెప్పండి. ఆయన మైక్ కట్టేయండి, ఆయన మైక్ కట్టేయండి, ఒక్క నిమిషం మాట్లాడు. మైక్ కట్టేయండి. 2.5 సంవత్సరాలే మీరు చేసిన ఉద్దేశం అయితే చెప్పరాదు. నెలకు 10,000 కోట్లతో 4 లక్షలు 5 లక్షలు అప్పులు చేసి గత ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారు. మీరు చెప్పింది ఏదో చెప్పండి. 6 ఇయర్ మేము దివాలా తీస్తే అరే మళ్ళానే మాట్లాడతారండి. కేంద్రంలో మీరు ఏం చేసినారు, రాష్ట్రంలో మేము ఏం చేసిందనే చర్చ పెడతాం. పెట్టండి, అది జాతీయ స్థాయిలో పెట్టండి. మీ వాళ్ళకి చెప్పండి, మా వాళ్ళు కూడా రెడీ ఉంటారు. మా వాళ్ళు రెడీ ఉంటారు చేసింది. మీరు జాతీయ స్థాయిలో స్థానం ఎక్కడుంది? మీరు ఎక్కడున్నారు జాతీయ స్థాయిలో? మీ స్థానం ఎక్కడుంది? మీరు జాతీయ స్థాయిలో మీ స్థానం ఎక్కడుందో చూసుకోండి. మొదలు ఎక్కడున్నారు చెప్పండి. 2-3 రాష్ట్రాల్లో మీరు మేమంతా దిగజారలే. పోయిందే బాబు, మీరు ఓడిపోయింది. జంగారెడ్డి రైట్, ఒక్క నిమిషం వెంకటస్వామి గారు ఒక్క నిమిషం ఆగండి. వెంకటరెడ్డి గారు మీరు చెప్పండి. అరే ఆయన మధ్యన మాట్లాడుతుంటే చెప్పండి ఆయన ఆగారు, మీరు చెప్పండి. ఇప్పుడు ఒకటేంటంటే కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఎక్కడుందో వాళ్ళు చెప్పుకోవాలా. మధ్యప్రదేశ్, రాజస్థాను, హిమాచల్, కర్ణాటక, తెలంగాణలో మాకు పోటీ. ఇంకో రాష్ట్రం వల్ల పోటీ కాదు వాళ్ళు. వాళ్ళేదో చెప్తున్నారు. ఎక్కడ పోటీ ఉన్నారు అంటున్నా. మీరు ఒక్కొక్క రాష్ట్రాన్ని మేము మా హస్తగతం అవుతున్నటువంటి పరిస్థితులు ఎవరంటే వాళ్ళు అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. ఇవాళ భారతీయ జనతా పార్టీ మోదీ గారు అరే వెంకటస్వామి గారు మీకు అవకాశం ఇస్తాను. ఒక్క నిమిషం ఆగండి. వెంకటస్వామి గారు ఒక్క నిమిషం.